కన్నీటి ప్రార్థన నీకు రాలేదంటే అర్థమేంటి తెలుసా? నీ హృదయం ఇంకా కఠినంగా, గట్టిగా, బండగా, మొండిగా ఉంటుంది. అందుకని ఆన్ని మార్చు, ఇన్ని మార్చు అనే దాని బదులు ఫస్ట్ నా హృదయాన్ని మెత్తగా చెయ్యయ్యా. ఒక పాపాత్ముల నీ కాళ్ళు కడగగలిగితే నేను ఆ పని చేయలేకపోతే నాకు చాలా క్షేమంగా అనిపిస్తుంది అయ్యా. నీ కాళ్ళు కడగగలిగిన పాటి కన్నీరు నాకుంటే చాలయ్యా. ఒక భక్తుడు రాస్తాడు, రోదించను కన్నీరైనా మిగులని కడు బీదనైతిని అంటాడు. బీదరికం పైసలు లేకపోవడం కాదు, యేసయ్య కాళ్ళకు ఒక చుక్క నీరు ఇవ్వలేనంత స్థితి వస్తే అది పెద్ద బీదరికం అంట. ఎంత అద్భుతంగా రాశాడు కదా దైవజనుడు. ఈ పూట మీరు ఆలోచిస్తున్నారు నా మాటల్ని? ఈ భారం నువ్వు సంపాదించుకోగలిగావా?